హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక వీడియో 2 minutes వరకు ఉంటుంది. చూడండి, పూర్తిగా చూడండి, బాగా అర్థమవుతుంది రెసిపీ. మంచి హెల్తీ రెసిపీ. పాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సూప్ లాగా తీసుకోవచ్చు, ఇడ్లీ దోశల్లోకి కూడా తినచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చేసేసుకోవచ్చు. ముందు కాలని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు 1 స్పూను నూనె వేసి ఒక 4 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్లో ఒక ½ an hour వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎన్ని విజిల్స్ అన్నా రానివ్వండి, లో ఫ్లేమ్లో ½ an hour అలా వదిలేయండి. ½ an hour తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీని లోపలికి మసాలా వచ్చి జీడిపప్పులు, కొబ్బరి, అలాగే ధనియాలు, కొంచెం సోంపుని యాడ్ చేసుకున్నాను. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాం కదా కాళ్ళు, దాని లోపలికి వేసేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా దాంట్లోకి యాడ్ చేసుకోండి. చిన్న కడాయి పెట్టుకొని పట్టా లవంగాలు, సోంపు, తిరగమాత వేసుకోండి. ఆయిల్ వేసుకొని అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కొబ్బరి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని ఒక 2 minutes పాటు ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందు మనం కాళ్ళని ఉడికించి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనాని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు తక్కువ ఉందేమో చెక్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 విజిల్లు ఉడికించుకోండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. సూప్ లాగా డైరెక్ట్గా తాగేయచ్చు, ఇడ్లీ దోశల్లో కూడా వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.